ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో కేక్ బేస్ పేపర్ కప్స్ని ఉపయోగించి అందమైన ఫ్లవర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళైతే థ్యాంక్ యూ అండి. స్కిప్ చేయకుండా చూడండి అందరూ. ఈ ఫ్లవర్ని చేసుకోవాలంటే కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామండి. కేక్ బేస్ పేపర్ కప్స్, ఫెవికాల్, కత్తెరండి. ఈ మూడు ఉంటే చాలు ఈ ఫ్లవర్ని ఎంతో సింపుల్గా 1 మినిట్లో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ ఫ్లవర్ని చేయాలంటే మనకి ఈ కప్స్ 5 కావాలండి. 5 కప్పుల్ని మనం సపరేట్ చేసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిగతా వాటిని పక్కన పెట్టేసుకొని 1 కప్పుని మాత్రమే తీసుకొని మనం ఈ విధంగా అయితే దాన్ని మడత పెట్టేసుకోవాలండి. హాఫ్ ఫోల్డ్ చేయాలి. మొత్తం 4 సార్లు మడత పెట్టాల్సి ఉంటుంది. 4 ఫోల్డింగ్స్ వేయాలండి. అన్ని సార్లు ప్రతిసారి కూడా ఈ ఎడ్జెస్ అనేది ఈక్వల్ లెంత్లో వచ్చేటట్లు చూసుకోవాలండి. ఈ ఓపెన్స్ ఇటువైపు ఓపెన్స్ ఉన్నాయి కదండి, క్లోజ్ వైపు నుంచి ఓపెన్స్ వైపుకి మనం ఈ క్రాస్లో అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం కటింగ్ ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ నుంచి ఈ డాట్స్ అయితే పెట్టుకుంటా కత్తెరతో రావాలండి. అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి ఏ విధంగా వస్తుందో. ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి. మీకు మొత్తం 4 సార్లు మడత పెట్టాలండి. 4 ఫోల్డింగ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత క్లోజ్ వైపు నుంచి ఓపెన్స్ వైపుకి మనం కట్ చేసుకోవాలండి. క్రాస్లో కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం కటింగ్ ముగించామో అక్కడి నుంచి మనం కత్తెరతో డాట్స్ పెట్టుకుంటా రావాలి ఎండింగ్ వరకు. అయిపోయిందండి. దీన్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకుందాము. ఇదే విధంగా మిగతా కప్పులను కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుందామండి. అయిపోయిందండి. మనకు కావాల్సిన 5 ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ముందుగా ఒకదాన్ని తీసుకొని దానికి మధ్యలో గమ్ము వేస్తున్నానండి. నెక్స్ట్ రెండవది కూడా తీసుకొని దానికి కూడా మధ్యలో గమ్ము వేస్తున్నాను. మొదటి దాన్ని మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి రెండవ దాంట్లో పెట్టేసి దాన్ని కూడా ఆ విధంగా దగ్గరికి ఫోల్డ్ చేసేసేయండి. నెక్స్ట్ మూడవ దాన్ని తీసుకొని మధ్యలో గమ్ము వేసేసి దీన్ని పెటల్స్కి మధ్యలో వచ్చేటట్లు చూసుకొని అరేంజ్ చేసుకోవాలండి. దాన్ని అమర్చుకోవాలి. నెక్స్ట్ 4వది కూడా తీసుకొని మనం ఆల్రెడీ 3 పెట్టాం కదండి, దాన్ని తీసుకొని ఈ 4వ దాంట్లో మధ్యలో పెట్టేసేయాలండి. ఇంకొకటి మిగిలిందండి, దాన్ని కూడా తీసుకొని మధ్యలో గమ్ రాసేసుకొని చక్కగా మనం ఆల్రెడీ తయారు చేసుకుందాన్ని దీంట్లో పెట్టేసుకోవాలండి. అయిపోయిందండి. మనకు కావాల్సిన ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని 1 మినిట్ అలా వదిలేస్తే ఆరిపోద్దండి. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో. ఈ ఫ్లవర్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి. మీకు నచ్చినాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ అయితే మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే ఫ్లవర్ వాజ్లోకి ఉపయోగించుకోవచ్చు, వాల్ హ్యాంగింగ్స్కి ఉపయోగించుకోవచ్చు, డోర్ హ్యాంగింగ్స్కి ఉపయోగించుకోవచ్చు, డెకరేషన్కి ఉపయోగించుకోవచ్చు. తర్వాత బౌల్లో మనం వాటర్ పోసి న్యాచురల్ ఫ్లవర్స్ పెడతాం కదండి, ఆ విధంగా ఒక గాజు బౌల్లో వీటిని మనం చక్కగా అరేంజ్ చేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి. ఇవే కాదు, ఈ కప్స్లో వేరే డిజైన్స్ ఉంటాయి, వేరే కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్స్ ఉంటాయి, చాలా ఉంటాయండి. మీకు నచ్చింది మీరు తీసుకొని మీరైతే తయారు చేసుకోండి. నాకైతే ఈ ఫ్లవర్స్ బాగా నచ్చినాయి అండి. మీకు ఎలా ఉన్నాయో మీరు ఇందాక చెప్పా కదండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.